Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 11 February. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాజిబిలిటీ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ వచ్చింది మాట ఈరోజు మనకి. సో టోటల్ అంటే క్లీన్ ఎంట్రీ, లైక్ ఏ కన్ఫ్యూజన్ లేదు, ఎటు సైడ్ డైరెక్షన్ ఉన్నదో అటు సైడ్ టోటల్గా అటు సైడ్ వచ్చిందన్నమాట. సో ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనం ఏం మాట్లాడుకున్నాం ప్రీ మార్కెట్ ఇన్ ద సెన్స్ రేపటి మార్కెట్లో ఒకవేళ జరిగే సినారియో ఏ పాసిబిలిటీ అవుతుందని. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నామంటే అయితే 1 minute టైం ఫ్రేమ్లోని ఫస్ట్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, సో అక్కడ ఎంట్రీ తీసుకునే రేపు ఛాన్స్ ఉంటుంది అన్న. ఎప్పుడు పైన ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా వస్తాయి. కానీ ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా వచ్చేసి ఇది లైక్ ఇది బ్రేక్ చేసేస్తుంది. సో మీకు అది ఆల్రెడీ చెప్పాను కూడా మీకు ఈ పాయింట్ అనేది, లైక్ ఫాస్ట్గా వచ్చి మార్కెట్ అనేది బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎంట్రీ ఫాస్ట్గా వచ్చి బ్రేక్ చేయడం కాదు, ఎర్లీ మార్నింగ్ వాలటాలిటీతో మనం ఎంట్రీ అవ్వలేం. ఓకే, అప్పుడు మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని చూసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఎంట్రీ అవ్వలేము. అట్ ద సేమ్ టైం ఈ ఎంట్రీ లైక్ ఎర్లీ మార్నింగ్ ఫెయిల్ అయిపోయినా సరే మనం ఎంట్రీ అవ్వలేము. బికాస్ అందుకే నేను ఎర్లీ మార్నింగ్ ఎంట్రీస్ వెంటనే సజెస్ట్ చేయను, ఎంట్రీ అవ్వలేము. నేను కూడా ఎంట్రీ అవ్వను. నేను ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ అయినా సరే నేను ఎంత ఫాస్ట్గా వచ్చిందని, ఒకేలా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే లేకపోతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్లోగా ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి ఏదైనా ప్లాన్ చేద్దాం తప్ప ఇలా ఫాస్ట్గా డ్రాప్ డౌన్ అయిపోయి వచ్చేస్తే మనం ఏం చేయలేమన్నమాట. ఆ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అందులో 1 minute టైం ఫ్రేమ్ ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే లైక్ ఇప్పుడు చూసుకుంటాం మనకి నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, ఒకవేళ మరి లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇదే కదా, ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ అనేది ఓకే ఫస్ట్ క్యాండిల్ అనేది లైక్ ఓకే ఈ బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అవడం, లేదంటే ఏదైనా సరే ఈ లిక్విడ్ ఇండ్యూస్మెంట్ స్వీప్ అప్ చేసి పైకి క్లోజ్ అయితే అప్ సైడ్కి వెళ్దాం అని చెప్పేసి 1 minute టైంలో చేంజ్ అవుతుంది అయితే అప్ సైడ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ సినారియో జరిగిందా? జరగలేదు. ఓకే, సో మంచిగా ఈ లో అనేది బ్రేక్ వచ్చేస్తుంది, ఫుల్ క్లారిటీ. ఇంకేంటంటే టోటల్గా డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ఫుల్ క్లారిటీ అన్నమాట. ఎటువంటి లైక్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా పోయిందన్నమాట మనకి ఇంకా. సో మనకి మీకు ఆల్రెడీ కింద కూడా టార్గెట్ కూడా చెప్పాను, లైక్ ఏంటంటే ఇక్కడ వరకు మనం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు అని. సో మధ్యలో మనకి ఎక్కడ ఎంట్రీ వచ్చింది, ఎందుకంటే మార్కెట్ అనేది ఫ్లో అనేది తెలిసిపోయింది. ఇక్కడ 50,000 లెవెల్ కూడా మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది. ఆ టైంకి ఇంకా లైక్ ఎగ్జిట్ అయిపోయారు అన్నమాట. 50,000 లెవెల్ ఏరియా దగ్గర ఆప్షన్ చైన్ దగ్గర నుంచి మెల్లిగా ఎగ్జిట్ అవుతున్నారు. ఇంకా తగ్గిపోయింది ఆ నెంబర్, పుట్ ఆప్షన్ నెంబర్ తగ్గిపోతుంది అన్నమాట. రైట్, సో తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటని చూసుకుంటే, సో మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ అంటే లాస్ట్ 15 minutes పుల్ బ్యాక్ ఇంకా మార్కెట్ ఇంకా క్రాస్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఆగితే ఇక్కడ మీకు కరెక్ట్గా ఒక ఎంట్రీ దొరుకుతుంది. ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఎలాగా ఏంటి అని చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అయితే 1 minute టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది ఇక్కడ చూడండి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూడండి. ఓకే, సో పుల్ బ్యాక్ ఇది ఒక కన్సాలిడేషన్ జోన్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో లైక్ మీకు ఐడియా ఉంటే, మీకు లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ మీద ఐడియా ఉంటే ఇక్కడే ఎంట్రీ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే లైక్ ఎక్స్ట్రీమ్కి వచ్చింది కదా మార్కెట్, మళ్ళీ ఇక్కడే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ మంచిగా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ ఎంట్రీ దొరకకపోయినా లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా. ఓకే, ఇక్కడ మనకి లైక్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ, సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అన్నమాట మనకి. ఓకే, సో స్ట్రక్చర్ మ్యాపింగ్ కూడా తీసుకుంటే సింపుల్ ఇందాక చెప్పాను కదా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అన్నమాట మనకి. కిందన మనకి ఏ డిమాండ్ లేదు ఈ ఏరియా దగ్గర. ఓకే, ఈ ఏరియా దగ్గర మనకి ఎటువంటి డిమాండ్ ఏమీ లేదు అన్నమాట. ఓకే, సో భయపడాల్సిన అవసరం కూడా లేదు మనకి అక్కడ. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఐదర్ మీరు ఇక్కడైనా ఎంట్రీ అయిపోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి.
ఓకే, ఈ క్యాండిల్ దగ్గర ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇక్కడ మనం ఎంట్రీ అవ్వచ్చు 38 పాయింట్స్ స్టాప్ లాస్. లేదు మన అలా ఇవ్వదలుచుకోలేదు అనుకుంటే మనకి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. ఓకే, చూడండి ఇక్కడ దేని టచ్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత, ఇదిగోండి ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది పిఈ సైడ్కి. లైక్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అవ్వడం అట్ ద సేమ్ టైం. ఓకే, లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అవ్వడం. ఓకే రైట్ అంతే బాగానే జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది. ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి అట్ ద సేమ్ టైం మన ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. చూడండి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా? ఓకే, సో చూద్దాం. టైం ఫ్యాక్టర్ చూసుకుంటే 11:15 to 11:30. 11:30 లోపు ఈ లో బ్రేక్ అయిందని చూడండి. మంచిగా ఈ లో బ్రేక్ అయిపోయింది. ఓకే, మంచిగా ఈ లో అనేది చాలా మంచిగా బ్రేక్ అయిపోయింది. సో మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోయినా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయినా మనం ప్లాన్ చేయొచ్చు మనకి. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇంకా చిన్న స్టాప్ లాస్ వచ్చింది మనకి. సేమ్ అదే లైక్ సేమ్ స్టాప్ లాస్ 38, ఇది 42 పాయింట్ స్టాప్ లాస్, పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, మీరు అక్కడ కాకపోతే ఇక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా మనకి 15 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. మళ్ళీ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఉన్నది 1 minute టైం ఫ్రేమ్లో. అన్ని విధాలుగా చూసుకుంటే డౌన్ సైడ్కి ఎంట్రీస్కి మంచిగా ప్లాట్ఫామ్ సిద్ధమైంది. మళ్ళీ చూసుకుంటే చూడండి ఛానల్ ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది. ఫ్లాగ్ ప్యాటర్న్ ఇంక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని ఇండికేషన్ మనకి ఇక్కడే దొరికేసింది. కాకపోతే కొద్ది కన్సాలిడేషన్ జోన్ ఉన్నది. ఈ కన్సాలిడేషన్ జోన్ ఓపిక పడితేనే మీరు ఫ్రీ ఫాల్ చూడగలరు. ఓకే, లేదు ఈ కన్సాలిడేషన్ జోన్లో లైక్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అవుతారు. ఓకే, కాకపోతే మనకి ఇక్కడే లిక్విడిటీ పాసిబిలిటీ తెలిసిపోతుంది. ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, ఇది అప్ సైడ్. కొంతమంది ఏంటంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తారు, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంటారు. ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ప్రకారం చేస్తే, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ప్రకారం చేసుకుంటే మీరు దెబ్బైపోతారు. అలాగే లైక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ప్రకారం చేసుకోండి, అది ఇంక దెబ్బైపోతారు అన్నమాట మనకి. ఓకే, సో లిక్విడిటీ ఎటైపు ఉన్నది అది ఇటు సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని ముందే ఇక్కడ అడ్వాన్స్లో మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో అదే విధంగా ఒకవేళ ఇటు సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇది రాంగ్ బ్రేక్అవుట్, అది మళ్ళీ ఫ్లాప్ చేసేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ అయితే అలాగే ఉంటుంది అనుకోండి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే చిన్న స్టాప్ లాస్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ఈ ప్యాటర్న్ కూడా ఇటు సైడ్ ప్యాటర్న్ బట్టి మనం ఎంట్రీ అవ్వట్లేదు అనమాట. ఓకే, ప్యాటర్న్ బట్టి ఎంట్రీ అవ్వట్లేదు, లిక్విడిటీ బట్టి మనం ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే మంచిగా అన్ని విధాలుగా ఆప్షన్స్ అన్ని బాగున్నాయి. సో టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది వెళ్ళిపెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏ అడ్డంకు లేదు. ఓకే, సో సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు మనకి. ఓకే, సెకండ్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ కాదు, ఆర్డర్ ఫ్లో. థర్డ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ట్రావెల్ చేసుకోవచ్చు మనం. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. బికాజ్ ఇది గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. అయితే ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, సెకండ్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మార్కెట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని పెద్ద టార్గెట్ కోసం ఎప్పుడైనా సరే మనం ప్లాన్ చేయాలన్నమాట. అంతేగాని లైక్ ఏది పడితే లైక్ సపోర్ట్ అండ్ డిస్టెన్స్ మీద ట్రేడ్ చేసుకుంటే మీకు ఆ విధంగానే మీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంటే మీకు సెట్ కాదు అన్నమాట. ఓకే, సో చిన్న స్టాప్ లాస్, పెద్ద టార్గెట్. ఓకే, సో అది లైక్ చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ టార్గెట్ కూడా చూసుకుంటే ఎంత వచ్చింది ఎంత చూద్దాం. ఓకే, లైక్ 1 minute టైం ఫ్రేమ్లో మనకి లైక్ చూసుకుంటే $35 పాయింట్స్ వచ్చింది కదా. సో ఫస్ట్ టార్గెట్ అంటే ఈ లో దగ్గరికి ఇక్కడికే మనకి 1:4 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడికే మనకి 1:4 వచ్చేస్తుంది. సో లైక్ సెకండ్ టార్గెట్ వరకు చూసుకున్నా సరే మనకి ఓవరాల్గా లైక్ చాలా మంచి రిస్క్ రివార్డ్ వస్తుంది అన్నమాట మనకి 1:6. థర్డ్ టార్గెట్ 1:8. అసలు లైక్ బ్యూటిఫుల్ ఎంట్రీ. మనకి ఎక్కడ అడ్డంకి అనేది లేదు అన్నమాట. మనకి ఎక్కడ లైక్ అందుకే ఈ టార్గెట్ని ట్రై చేసుకోవచ్చు. ట్రెండ్ వైపు ఉన్నాము. సో మధ్యలో ఏ సప్లై ఏ డిమాండ్ జోన్ లేదు. సో ఫ్రీ ఫ్లో మార్కెట్ కూడా చూసారా, ఫ్రీ ఫ్లో అలా పడిపోయింది. ఇక్కడ చాలా క్విక్గానే మనకి మనీ అనేది మేక్ అయిపోయింది అనమాట. సో అట్లా చెప్పాలంటే వాళ్ళకి క్విక్ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఆ విధంగా ఈ రోజు ఎంట్రీ మాట. ఓకే రైట్, నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. నాకు చెప్పాలని ఉందా లేదో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. ఏదో చెప్పాలని చెప్తున్నాను, కానీ ఛానల్ కంటిన్యూ చేయాలని చేస్తున్నాను తప్ప అసలు మినిమం అయితే నాకైతే ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మినిమం చూస్తున్నాను కూడా, హెల్ప్ అవుతున్నాను కూడా, మినిమం లైక్ చేయట్లేదు దాన్ని.
ఓకే, మినిమం లైక్ చేయకుండా, నాకు మినిమం సపోర్ట్ చేయకుండా, లైక్ వాళ్ళు హెల్ప్ అవుతున్నారు కూడా ఏంటంటే వాళ్ళు ఏదో కంటెంట్ తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది తప్ప నాకంటూ కొద్దిగా హెల్ప్ చేయాలని లేదు. వాళ్ళకి లేకపోతే నాకు కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, నాకు బాధ అనిపిస్తుంది కదా. సో ఎందుకు లైక్ ప్రతిరోజు వచ్చి సీరియస్గా మొత్తం అంతా లైక్ అందరిలా కాకుండా ఎలాగ మార్కెట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది ఏంటనేది పాసిబిలిటీ, నెక్స్ట్ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అన్ని పెడుతున్నా సరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతున్నా సరే మినిమం లైక్ చేయట్లేదు. నా వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏమవుతుందంటే అల్గారిథం బేస్డ్గా అది పైకి వెళ్తుంటుంది. పైకి వెళ్తే ఆటోమేటిక్గా అల్గారిథం నెక్స్ట్ అది చాలా మందికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా పైకి అసలు పట్టుమని 50 మెంబర్స్ కూడా చూడట్లేదండి. ఓకే, సో మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. మీరు కనీసం ఎలాగో లైక్ ఏంటంటే నాకు ఈ విధంగానే హెల్ప్ చేస్తారు. లైక్ అంటే మీకు కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నందుకు ఒక విధంగా ఒక లైకే కదా నేను అడుగుతున్నాను. సో లైక్ చేయండి ప్లీజ్, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీరు ఇంకా లైక్ ఈ వారం చూస్తాను, నాకు గనక లైక్ ఏంటంటే చూస్తున్న వాళ్ళు కూడా మీకు లైక్ చేయకపోతే ఇంక నెక్స్ట్ వీక్ నుంచి ఇంక బంద్ చేసేస్తాను. ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంకా చెప్పాలని. ఓకే, సో చూడండి, ఇది ఛానల్ బేస్డ్ ఏదైనా సరే ఛానల్ అంటే లైక్ ప్రొటెక్షన్ అంతా మీ చేతిలోనే ఉన్నది. ఓకే, సో అది మాట. సో అంటే వార్నింగ్ అలా అనుకోకండి. సో నన్ను ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను అంటే, వార్నింగ్ లాగా మీరు ఏమో అనుకోకండి, ఏదేంటి ఎలా మాట్లాడుతున్నారో నెగిటివ్గా అనుకోకండి, తప్పుగా అనుకోకండి. నాకు బూస్టప్ ఇవ్వండి అని అడుగుతున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకే రైట్. సో రేపటి మార్కెట్ కోసం మాట్లాడుతున్నాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఎక్కడ ఉన్నది మనకి, ఇక్కడ ఉన్నది. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఉన్నది. సో రేపు పొద్దున్న ఇప్పుడు మార్కెట్ కూడా అప్ సైడ్కి ఇలా వెళ్తుంది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి అప్ సైడ్కి ఇలా వెళ్తుంది కదా. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి అప్ సైడ్కి ఇలా వెళ్తుంది. సో రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్కి ఇలా వెళ్తే ఈ ఏరియా దగ్గర లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఉంది కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరగాలి. లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లాన్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, లేదా ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఓకే సెకండ్ క్యాండిల్ లాన్ బ్రేక్అవుట్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం ఇక్కడ నుంచి టోటలీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఇంకా చాలా బీభత్సంగా ఫాల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు మంచిగా టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు కూడా మనం. ఓకే, ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా క్యాండిల్ అలా వెళ్తుందంటే సో ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరగాలన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది. ఓకే, సో మార్కెట్ దాన్ని టెస్ట్ చేసి డౌన్ సైడ్కి ఇలా వస్తుందంటే సో అప్పుడు మనం ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా లైక్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకున్నాం. గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేస్తే మాత్రం ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, గ్యాప్ డౌన్ అయింది అనుకున్నాం, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసినా సరే సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయితే మాత్రం సూపర్గా ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. బికాస్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యి ఇది అయిపోతుంది అనమాట. ఓకే, ఇది కాదు, ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యి ఇది అవుతుంది అనమాట. ఓకే, ఇది అయిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇండ్యూస్మెంట్ అయిపోయినట్టు ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడి నుంచి మనం బ్యూటిఫుల్గా డౌన్ సైడ్కి వచ్చేచ్చు. అయితే టోటల్గా బ్యూటిఫుల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాను అంటే అలా కాదు, ఇక్కడికి వెళ్తుంది కదా. సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటున్నాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ లక్కీగా రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదంటే ఇటు సైడ్ నుంచి మార్కెట్ అనేది ఇలాగ వెళ్తుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అక్కడ ఏదో విధంగా ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ఆ విధంగా మరి అప్పుడు మార్కెట్ కోసం చూస్తున్నాం అనమాట. లేదు గ్యాప్ డౌన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయినా, అయితే గ్యాప్ డౌన్ కూడా అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతున్నా సరే లైక్ ఇక్కడ వరకు మనం డౌన్ సైడ్ పెట్టేసుకోవచ్చు. లైక్ డౌన్ సైడ్ పీఈ సైడ్ ఎంట్రీస్ అవ్వచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి 49,000 ఏరియాకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మొన్న మీకు లైక్ సండే క్లాస్లో చెప్పాను కదా, సండే క్లాస్లో మీకు ఏం చెప్పాను, లైక్ ఇప్పుడు పుల్ బ్యాక్ ఓకే. సో మార్కెట్ ప్రెసెంట్ ఈ ఏరియాలో ఉన్నది. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇక్కడ ఉన్నదన్నమాట, అంటే లాస్ట్లో. ఓకే, సో ఇక్కడ ఏమైనా రేపు పొద్దున్న ఇప్పుడు మార్కెట్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే అది కూడా ఏంటంటే ఇది ఇక్కడ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. రేపు క్యాండిల్ క్లోజ్ అయిపోతే అంటే ఒకవేళ ఈ సినారియో జరిగితే లైక్ ఇక్కడ ఇలా బ్రేక్అవుట్ అయినట్టే బ్రేక్ అయ్యి డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా పై క్లోజ్ అయ్యి మాత్రం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక రేపటి నుంచి ఆ తర్వాత రోజు నుంచి ఇంకా మళ్ళీ టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. అది ఇప్పుడు రేపు ఒకవేళ ఈ డౌన్ సైడ్కి వచ్చి ఈ లో ఇలా బ్రేక్ చేస్తే
49,000 ఏరియా. ఇక్కడ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా ఈ స్వీప్ ఈ లో కంటే పైన క్లోజ్ అయితే ఇంకా టోటల్ గా బుల్లిష్ వెళ్ళిపోతాం. ఒకవేళ రేపు జరిగితే ఆ సినారియో మాట్లాడుకుందాం అన్నమాట. సో అది ఫ్రెండ్స్. ఓకే, సో రేపటి మార్కెట్ కోసం మనకు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ స్ట్రాటజీస్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అనే నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్లయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.